మా ఈడ ఉండే యువమిత్రులకు కూడా ఇంగ్లీష్ రాదు అనేది ఏం పెట్టుకోకండి, అదేం పెద్ద విషయం కాదు. మనకు మానవత్వం ఉండాలి, మనకు మనసు ఉండాలి. ఇవాళ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తలేనానే మంచిగా 2 ఏళ్ల నుంచి మీరే చూసారు కదా. కావాలంటే 10 మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఉద్యోగస్తులను పెట్టుకుంటే మాట్లాడవా అని చెప్పొచ్చు ఒకరి తర్వాత ఒకరిని. మా తమ్ముళ్ళకి మా చెల్లెళ్ళకి నేను అదే చెప్పదలుచుకున్నా, మీరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకండి. భాష అనేది ఒక కమ్యూనికేషన్ మాత్రమే, అది నాలెడ్జ్ కాదు. నాలెడ్జ్ వేరు, కమ్యూనికేషన్ వేరు. మనకు నాలెడ్జ్ ఉంది, మనకు కమిట్మెంట్ ఉంది, మనకు కన్విక్షన్ ఉంది. ఈ నాలెడ్జ్, ఈ కమిట్మెంట్, ఈ కన్విక్షన్ దేశంలో ప్రపంచంలో ఏ స్థాయికైనా ఎదగడానికి ఉపయోగపడుతుంది. మీరందరు కష్టపడండి. 2 ఏళ్లలో ఉస్మానియా యూనివర్సిటీకి కావాల్సిన అన్ని సమస్యలు నేను పరిష్కరిస్తా. టీచింగ్ స్టాఫ్ గురించి కూడా ప్రొఫెసర్ కాసిం గారు అదేవిధంగా వైస్ ఛాన్సలర్ గారు చెప్పినారు. మీకే స్వేచ్ఛనిస్తున్నాం, కమిటీ వేసినాం, నియామకాలు ఏ విధంగా చేసుకోవాలనో మీకు అటానమస్గా మీకే ఇస్తున్నాం. మా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. మీకు ఎవరైనా మంత్రులు, ఎంపీలో, ఎమ్మెల్యేలో ఫోన్ చేస్తే నాకు చెప్పరే.